ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం చాలా 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 ముఖ్యం. అంటే అష్టలక్ష్ములు మనకి సిద్ధించాలి అంటే సో మనకి తెలుసో తెలియకో మనం ఆచరించేవి కొన్ని, ఆచరించనివి మరికొన్ని. మరి మన జీవితంలో లక్ష్మీ కటాక్షం కావాలంటే మనం ఏం చేయాలి, ఆ విధి విధానాలు ఏమిటి అనేది డీటెయిల్డ్గా మన జీవితాల్లోకి ఆ అష్టలక్ష్ములు సిద్ధించడం కోసం గురువు గారిని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, క్రితం వీడియోలో మేష లగ్నానికి సంబంధించి అష్టలక్ష్ములు సిద్ధి కావాలి అంటే ఏం చేయాలి, చక్కటి పరిహార మార్గాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వృషభ లగ్నం వారికి మరి ఈ లక్ష్మీ కటాక్షం కావాలి, అష్టలక్ష్ములు సిద్ధించాలంటే పరిహార మార్గాలు ఏంటి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మీ స్థానాలు అనుకుని ఉంటాయి. ప్రతిసారి ఆ స్థానాలే మీకు ఇవ్వాలనుకోలేదు. మీకు ధనయోగం, లక్ష్మి అంటే ఒక గుర్తింపు అండ్ ధనం, ముఖ్యంగా గుర్తింపు లక్ష్మి అంటే అండ్ ధనం. అయితే ఈ అష్టలక్ష్మిలో మీరు ఇందాక అన్నట్టుగా ఇందాక వీడియోలో ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా రకరకాలు ఉన్నాయి కదా. మీకు ఫస్ట్ లక్ష్మీ స్థానాలు వృషభ లగ్నానికి ఇచ్చేది ఎవరెవరు అంటే, వృషభ లగ్నానికి ముఖ్యంగా ఉండే గొప్ప క్వాలిటీ ఓపిక ఫస్ట్. లక్ష్మీ స్థానాలు ఏమేమవుతాయంటే బుధుడు అవుతాడు, రెండవ అధిపతి. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి కూడా బుధుడే అవుతాడు. అంటే బుధుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇది లీడ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ బుధుడు. అలాగే భాగ్య దశమాధిపతి అయినటువంటి శని, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు. అండ్ అదేవిధంగా మనకి లాభాధిపతి అంటే భాగ్యాధిపతి కొంత ఇస్తాడు, లాభాధిపతి కూడా ఇస్తాడు, కానీ కొన్ని సందర్భాల్లో ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక 2 శ్లోకాలు మనం ఇక్కడ తీసుకోవాలి. మీకు కలిసి రావాలి, ఏదైనా మహాదశ కలిసి రావాలంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లక్ష్మి అనేటువంటిది పుట్టుకతో లక్ష్మి యోగం ఉందా, బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, అలా యోగం ఉందా, లేకపోతే ఒక దశ ఒక 30 years 35 years 40 yearsలో మీకు టర్న్ అవుతుందా అనేటువంటిది మీ మహాదశ చెప్తుంది అని చెప్తాడు మహర్షి. దానికి 2 శ్లోకాలు. ఒకటేమో కోణాధిపతులు శుభులు అనుకుంటూ సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభల ప్రదాహ, త్రికోణాధిపతులు ఎప్పుడైనా శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే అది ఎంతవరకు అనేటువంటిది మళ్ళీ ఆయన క్లియర్గా మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పారు పరాశర మహర్షులు వారు. అదేమిటంటే, ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాద్ అంతర్దశాస్వేవ దిశంతి స్వదశాఫలమని. ఆత్మ సంబంధం కలిగినటువంటిది. ఆత్మ సంబంధం అంటే ఏంటి? పిఏసి, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఆ గ్రహం ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ బలాన్ని కలిగి ఉంది అనేది చూడాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు తయారవుతాడు, ఎటువంటి బుక్స్ చదువుతున్నాడు అట్లా తయారవుతాడు, ఎటువంటి టాలెంట్స్ స్కిల్స్ పెంచుకుంటున్నాడు అలా తయారవుతాడు. ప్లానెట్ కూడా ఇప్పుడు ఆ పిల్లవాడు అదే వ్యసనంగా ఉండేటువంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, వ్యసనపరుడు అయిపోతాడు. అంతే. అలా కాకుండా కొంచెం అప్డేట్, ఇప్పుడు కంప్యూటర్స్లో కానీ ఏఐ సాఫ్ట్వేర్స్లో అప్డేట్ వస్తున్నటువంటివి వాళ్ళతో ఫ్రెండ్ కూడాడు అనుకోండి, ఆ వ్యక్తి అలా ఎలా తయారవుతాడో మన ప్లానెట్ కూడా, మన మహాదశానాథుడు కూడా ఏ రాసుల్లో ఏ గ్రహంతో చూడబడుతూ ఏ నక్షత్రంలో ఉండి ఏ గ్రహంతో కలిసి ఉండదు దాన్ని బట్టి మనకి యోగం పడుతుంది, లక్ష్మీ యోగం. అది డిపెండ్ ఆన్ టైం, మీకు ఏ ఇయర్లో వస్తుంది లక్ష్మీ యోగం. అయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ లగ్నం వారికి, వృషభం వారికి శుక్రుడు, బుధుడు ముఖ్యంగా లక్ష్మీ యోగాలు ఇచ్చే కారకులు అవుతారు. అండ్ రవి కూడా అవుతాడు కొంతవరకు, చతుర్థాధిపతి శుభుడే అవుతాడు ఈ లగ్నానికి, అండ్ శని కూడా అవుతాడు. అయితే ఈ మహాదశలు వచ్చినప్పుడు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే ధనాధిపతి మహాదశ వచ్చిందండి, మాకేం పెద్దగా కలిసి రావట్లేదు, డబ్బులు వచ్చేస్తాయన్నారు ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేస్తే, నాకు బుధ మహాదశ వచ్చింది, ధనాధిపతి మహాదశ ఇంకా కాలేదే అంటూ ఉంటారు. అక్కడే మనకు మెలికి ఉంటుంది, కీ లాక్ అయి ఉంటుంది, అది దాన్ని బ్లాక్డ్ భాగ్య చక్ర అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ ధనాధిపతి ఎలా ఇస్తున్నాడు? మీ ఐడియా ద్వారా ఇస్తాడు, పంచమాధిపతి అయినందుకు. మీ ఆలోచనలే ధనము అని చెప్తున్నాడు ఆయన. పంచమం అంటే ఆలోచన కాబట్టి. లేదా మీ సంతానమే ధనము. ఒక్కోసారి సంతానం కలిగిన తర్వాత ధనయోగం కలుగుతుంది బుధ మహర్దశల్లో. లేదా ఏదైనా క్రియేటివ్ ద్వారా, రైటింగ్ ద్వారా, బిజినెస్ ద్వారా కూడా ఇస్తాడు. అయితే ఈ బుధుడు బాగున్నప్పుడే ఇస్తాడు. బుధుడు పాడైతే మళ్ళీ వాటి మూలంగానే ఇబ్బందిని ఇస్తాడు.
అందుకని ఫస్ట్ ఆ బుధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకొని బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నాడు అనుకోండి, కేతుతోనో కుజుడితోనో నీచబడ్డ రవితోనో పాడైపోయాడు అనుకోండి ఉదాహరణకి బుధుడు, అప్పుడు ఆ గ్రహానికి బుధుడికి దీపారాధన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ ధనయోగం అనేది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ దగ్గర ఒక కారు ఉంది, అద్భుతమైన కారు ఉంది, కానీ కొన్ని రోజులు ఆ కార్ని బయటికి తీయకపోవడం వల్ల అది కొంచెం స్ట్రక్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, కారు రిపేర్ చేసేవాడు అతను తిప్పి దాన్ని కొంచెం సెట్ చేస్తాడు, సర్వీస్ చేస్తాడు. అప్పుడు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. అది కారు గొప్ప కారే, ₹1,00,00,000 కారే, కానీ మీకు అది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయింది. అట్లాగే మీ మహాదశాలాడు ఎవరైతే ధనం ఇవ్వాలో ఆయన స్ట్రక్ అయ్యాడనే విషయం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ చతుర్థాధిపతి రవి కూడా శుభుడే అని చెప్పాడు శాస్త్రంలో పరాశర మహర్షి, వృషభ లగ్నానికి, అన్నిటికీ అని కాదు, వృషభ లగ్నానికి. అప్పుడు ఆ అతను ధనం ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఈ బుధుడు కనుక ధనం ఇస్తున్నాడు అనుకోండి, ఒక్కొక్క గ్రహం ఒక్కో రూపంలో డబ్బులు ఇస్తుంది, మనం దాన్ని పట్టుకోగలగాలి. బుధుడు ఇస్తే బిజినెస్లో వస్తుంది, రవిస్తే మెడికల్ రిలేటెడ్ మూలంగా వస్తుంది, లేదా ఆరోగ్యపరంగా వస్తుంది. అంటే మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లానెట్ ఈ ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు నాకు ఏ మార్గంలో ఇస్తుందో మీరు ఆ మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు మైకిల్ జాక్సన్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడండి, ఆయన వచ్చేసి నేను మెడికల్ రంగంలోకి వెళ్తానంటే అంత పేరు వచ్చేదా? అంతే కదా. మెడికల్లో అద్భుతమైన స్టేజ్లో ఉన్న వ్యక్తి వెళ్ళి నేను డ్యాన్సులు చేస్తానంటే ఎవరు ఏది చేయాలో అదే చేయాలి. వాళ్ళకి ధనయోగం ఎందులో ఉందో దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు రవి ఇస్తున్నాడు, అప్పుడు ఆయనకి మెడికల్ ద్వారా డబ్బులు వస్తాయి, ఆరోగ్యం ద్వారా డబ్బులు వస్తాయి. ఇప్పుడు శని భగవానుడు ఇస్తున్నాడు అనుకోండి, వృషభ లగ్నానికి భాగ్య దశమాధిపతి, దూర ప్రాంతానికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి శుక్రుడు ఇస్తాడు వీళ్ళకి, చిట్ ఫండ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. అప్పులు ఇవ్వడం 1/6 లాడు కదా. అలా కాకుండా ఒక్కోసారి గురువు ఇస్తాడు శుభుడై. ఇక్కడ యాక్చువల్గా ఈ లగ్నానికి పాపి కానీ ఒక్కొక్కసారి శుభత్వాన్ని పొంది శుభగ్రహాలతో కూడి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రీసెర్చెస్, అకల్ట్ రిలేటెడ్ పూజలు చేయించడం ద్వారా డబ్బులు వస్తాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ప్లానెట్ ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఏదో మార్గంలో మీకు డబ్బులు ఉంటాయి, అది ఏదో ఒక దశలో ఉంటాయి లేదా లైఫ్ లాంగ్ ఉంటాయి, బట్ ఒక పర్టికులర్ మార్గంలో మనిషికి డబ్బులు ఖచ్చితంగా వస్తుంది ఉంటాయి. ఎందుకంటే పుణ్యం లేకుండా మనిషి అసలు ఫస్ట్ పుట్టడమ్మా, గుర్తుపెట్టుకోండి. అసలు మనుష్య జన్మ ఎత్తామంటేనే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనిషి జన్మ ఎత్తడు. అంటే ఎంతో కొంత పుణ్యం ఉంది కదా నీకు. పాపం అందరికీ పాపం ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు కూడా. అందరూ పాపం చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పాపాత్ముడు కాడ భూమి మీద పెట్టి పుట్టిన వాళ్ళు అందరిని చెప్పలేం. ఎవరో సిద్ధ పురుషులో అదేది కారణ జన్మలో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత పాపము ఎంతో కొంత పుణ్యంతో పుట్టారు. ఆ పుణ్యం మీ జన్మజాతకంలో ధనయోగంగా ఏది ఇస్తుందో పట్టుకోగలగాలి. ఇప్పుడు ధనాధిపతి మహాదశ వచ్చింది, ధనం రావట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, డబ్బులు వచ్చి తీరుతాయి. అలా కాదండి నేను మెడికల్ రకంగా ట్రై చేస్తున్నాను, రవిదశ వచ్చింది కానీ మెడికల్ రంగాల్లో నేను రాణించలేకపోతున్నాను, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఒకవేళ శని మహాదశ వచ్చిందండి, ఈ లగ్నానికి శుభుడే భాగ్య దశమాధిపతి అన్నారు, దూర ప్రాంతానికి వెళ్తే వస్తుందన్నారు, కానీ ఇంకా ఎక్కడో నాకు స్ట్రక్ అవుతుంది అన్నప్పుడు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసుకొని ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః, మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీకు మహాదశ వచ్చి మీకు ఏ గ్రహం ఇస్తుందో దానివల్ల, లేదండి అవన్నీ నాకు తెలియవు కానీ మా ఫాదర్ వృత్తి నేను తీసుకుంటున్నాను, ఆ వృత్తి నేను చేస్తున్నాను, ఇప్పుడు బంగారు వ్యాపారం చేస్తున్నాను, నాకు అందులోనే డబ్బులు రావాలి, రవికి గురువుకి చేసుకోవాలి. అలా కాదండి నేను ఒక షాప్ పెట్టుకున్నాము, ఒక మీడియేటింగ్ చేస్తున్నాము, దానిలో మాకు డబ్బులు రావాలి అన్నప్పుడు మీరు విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ మీరు చేసే వర్క్, దానికి సంబంధించినటువంటి దేవతారాధన మెయిన్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మాత్రం ఎంత విష్ణువుని తలుచుకుంటూ వృషభం వారికి అంతర్ధనయోగం వస్తుంది. ఓం నమో నారాయణాయ అని సింపుల్గా కూడా అనుకోవచ్చు, ఓం మధుసూదనాయ అనుకోవచ్చు, ఖచ్చితంగా ధనయోగం వస్తుంది. ఓకే, సో చాలా చాలా అద్భుతంగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి. మరి ఇది వృషభ లగ్నం వాళ్ళకి ముఖ్యంగా అష్టలక్ష్ములు సిద్ధించాలంటే ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా అష్టలక్ష్ముల సిద్ధి కావాలి అంటే ఆ విధి విధానాల ప్రకారం ఆచరిస్తే చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో మరి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలన ద్వారా మరి తగిన పరిహార మార్గాలు కావాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీమాత్రే నమః.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.